నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమలకు సంబంధించి కల్తీ నెయ్యి, అసలుకి 1% కూడా నెయ్యి లేదని చెప్పి తేల్చేసిన సిట్. అయితే దీని గురించి మనతో మాట్లాడటానికి లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వర్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, అసలు దాన్ని నెయ్యి అని పిలవాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. సిట్ కూడా చాలా క్లారిటీ చెప్పింది, 1% కూడా నెయ్యి లేదని చెప్పి. పాలు లేని నెయ్యి ఎలా వస్తుంది, వెన్న లేని నెయ్యి ఎలా వస్తుంది? దీంతో 60 లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేశారు. దాంతో లడ్డూలు, 20 కోట్ల లడ్డూలు. అంటే హిందువుల పట్ల వైసీపీ చేసిన కుట్రను ఎలా చూడాలంటారు? వైవి సుబ్బారెడ్డిని అడగాలి మీరు ఈ క్వశ్చన్లన్నీ. నెయ్యి దేంతో తయారు చేస్తారు? నాకేం తెలుసండి, బోలేబాబా డైరీ నుంచి తయారు చేస్తారు. అంటే బోలేబాబా డైరీ నుంచి నెయ్యి వస్తుందని తెలుసు, కానీ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. వాళ్ళు మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో చేసిన ఘోరమైన తప్పిదం ఏదైనా ఉంది అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలన్నీ కూడా, లడ్డూలే కాదు ప్రసాదాలన్నీ కూడా ఈ నెయ్యి కానీ కెమికల్ నెయ్యితో చేయటం అని చెప్పచ్చు. అదే విషయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన సిట్టు, మళ్ళీ సిట్టు అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని జగన్మోహన్ రెడ్డి వచ్చి రేపు ఎల్లుండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇది ఎవరో చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి రిక్వెస్ట్ మేరకు వేసిన సిట్టు. వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ పోలీస్ అధికారులతోటి విచారణ జరుపుతున్నది, అటు జరపడానికి వీలు లేదు అని కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ అధికారులు 2, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ నుంచి 2, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధికారి 1, మొత్తం 5గురితో కలిపి ఒక సిట్ వేశారు. ఆ సిట్టు తేల్చింది ఇది అసలు నెయ్యే కాదు అని. ఈ నెయ్యే కాదు అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు వేసిన సిట్టు చెప్పిందో అప్పుడు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి తన పులివెందుల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉండాల్సింది. ఈ పాటికి రాజీనామా చేసి ఉండాల్సింది. ఎందుకు అంటే అతనికి ఉన్న పదవి అది ఒక్కటే కాబట్టి ప్రస్తుతానికి. వైవి సుబ్బారెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. భూమన కరుణాకర్ రెడ్డికి ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఏం చేయలేడు. ఎందుకు అంటే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ఇందులో ముడుపులు తీసుకున్నాడు అనేది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు వేసిన సిట్ చెప్పింది. అప్పన్న అంటే నా పిఏ లంచం తీసుకొచ్చి నాకే ఇస్తాడు కదా, మీకు ఇస్తాడా? సింపుల్. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నావు వైవి సుబ్బారెడ్డి, నువ్వే ఇన్వాల్వ్ అయి ఉన్నావు. నీ టైంలోనే మొత్తం టెండర్ రూల్స్ మార్చారు. టెండర్ రూల్స్ని మార్చమని చెప్పిందే నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు. టోటల్గా రూల్స్ మార్చి తీసుకొచ్చి నీకు ఒక అజ్ఞాత భక్తుడు ఈ నెయ్యి క్వాలిటీ గురించి లెటర్ రాశాడు, కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని ఆఫీసర్లు ల్యాబ్ టెస్ట్కు పంపిస్తే, ఆ కంప్లైంట్ ఆధారంగా నెయ్యిని ల్యాబ్ టెస్ట్కు పంపిస్తే ల్యాబ్ టెస్టులో తేలింది ఇది కల్తీ నెయ్యి అని. అయినా సరే ఆ విషయం నీకు తెలిసి ఆ రిపోర్టు నువ్వే తీసుకొని నువ్వు ఆ ప్రొక్యూర్మెంట్ జిఎంకి పంపిస్తే నువ్వేం చెప్పాలి? నువ్వేం చెప్పావు? నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, దీన్ని ఆపేయండి అని చెప్పాలి. నువ్వేం చెప్పావు? ఆ బోలేబాబా డైరీని వాళ్ళందరినీ పిలిచి ఒకసారి పిఎని కలవండి అని చెప్పావు. కలిశారు, డీల్ సెట్ అయింది, అదే నెయ్యి సరఫరా చేశారు. ఇది మొత్తం వైవి సుబ్బారెడ్డి పన్నిన కుట్ర. వైవి సుబ్బారెడ్డి చేసిన పని ఇది.
దానికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేసుకోవటం అనేది వాళ్ళ అలవాటు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ప్రధాన కుట్రదారుడు దొరికాడా ఇప్పటి వరకు? తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి వర్ధంతి ఇవాళ. పరిటాల రవిని చంపింది ఎవరు? మొత్తం ఆంధ్రప్రదేశ్, మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. దొరికారా చట్టానికి? అట్లా అని పరిటాల రవిని చంపింది ఎవరు అని అడిగితే ఎవరైనా అదే పేరు చెప్తారు కదా. ఇక్కడ కూడా అంతే. ఎక్కడ చూసినా కానీ చట్టానికి దొరకకుండా నేరాలు చేసే బ్యాచ్లు తయారైనాయి ఇక్కడ. అందుకనే ఈ రోజున వెంకటేశ్వర స్వామికి కూడా అపచారం తలపెట్టి చేసేశారు. ఈ రోజున దాన్ని అంతా సరిదిద్ది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు పవిత్రతని మళ్ళీ రిస్టోర్ చేసింది. ఇక్కడ మొత్తం ఈ కుంభకోణం మొత్తం చేయించిన వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు. తెర వెనకుండి చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎవరున్నారు? అందరూ బలైంది ఎవరు? జైలుకి వెళ్ళింది ఎవరు? కోర్టుల్లో కేసులు ఇంకా తిరుగుతున్నది ఎవరు? ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు. బీపీ ఆచార్య అని చాలా సిన్సియర్ ఆఫీసర్, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఆయన కూడా సంతకాలు పెట్టి దొరికిపోయి, ఎంత సిన్సియర్ ఆఫీసర్ అంటే అంత సిన్సియర్ ఆఫీసర్. అసలు స్వార్థం అనేది లేని వ్యక్తి బీపీ ఆచార్య ఐఏఎస్. అటువంటి ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వలలో చిక్కి విలవిల్లాడిపోయాడు. ఆయన కెరియర్ అంతా పోయింది. ఆయన భార్య కూడా ఐఏఎస్ ఆఫీసరే. ఆమె వచ్చి భర్తని జైల్లో చూసి ఆమె బాధపడేది. ఎంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళందరినీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరికిచ్చి పెట్టాడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అందరూ కూడా ఈ రోజున తిరుపతి కల్తీ నెయ్యి లడ్డూలో కేసులో కూడా ఎంప్లాయీస్ బలైపోయారు ఆల్రెడీ. ఇంకేముంది? ఇంక కొత్తగా అవ్వబోతున్నారనేది చెప్పేది. అయిపోయారు. అంటే వీళ్ళు చెప్పినట్టు వింటే అన్ని కుంభకోణాలు చేయిస్తారు మీ చేత. ఒక్కసారి కాదు, ఇప్పటికే కొన్ని 100 సార్లు ప్రూవ్ అయింది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ ఎవరికన్నా ఉంది అంటే, కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో ఎవరికైనా ఇంకా జగన్మోహన్ రెడ్డికి సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. తాజా ఉదాహరణ ఈ టీటీడీ లడ్డు కేసు. తాజా ఉదాహరణ, ఎంప్లాయీస్ అందరూ బలైపోయారు. ఇది పరిస్థితి. అర్థం చేసుకోవాలి. తిరుపతి లడ్డూలో కల్తీ చేశారు, కావాలని చేశారు, కుట్రపూరితంగా చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవాలని చేశారు, ఆడుకున్నారు. హిందూ దేవాలయాల పవిత్రత తగ్గించేందుకు కుట్రలు పన్నారు. సక్సెస్ఫుల్గా కుట్రల్ని నడుపుకున్నారు 5 సంవత్సరాల పాటు. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసిన బండారం బయటపడ్డది. అదే కనకదుర్గ గారు, వాస్తవానికి తిరుమల లడ్డుకు ఒక పవిత్రత ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామితో సమానంగా చూస్తాం లడ్డు పవిత్రతని. అలాంటి పవిత్రమైన లడ్డూని పూర్తిగా అసలుకి నెయ్యి 1% కూడా నెయ్యి లేదని చెప్పేసి స్పష్టం చేశారంటే, మొన్నటిదాకా బీరాలు పలికినటువంటి వైసీపీ నేతలు ఎలా చెప్తారు? అసలు కల్తీ జరగలేదని చెప్పి మాట్లాడుతూ, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు చేయబడ్డ సిట్ అది. సో ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తారంటే ఏం చెప్తారు? అంటే చేతులా వెళ్ళి, అంటే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి తనే కోరి తెచ్చుకున్నాడు. వాళ్ళు అనుభవించాలి, అందరూ యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇప్పటికి రిజైన్ చేయాలి ఇద్దరు కూడా, అటు జగన్మోహన్ రెడ్డి ఇటు సుబ్బారెడ్డి. అంటే అది కనీస ఇదన్నమాట వాళ్ళకి. కొంచెం సిగ్గుంటే మనకి. మరి నిన్నటి వరకు మీరు చెప్పారు కదా, ఏమీ లేదు, అసలు కల్తీ అనేదే లేదు, ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి మాట అన్నారు కదా, అన్నారా లేదా? కాబట్టి ఇవాళ వాళ్ళు దాని మీద వాళ్ళు మాట్లాడాలి. ఇవాళ అందరూ కూడా మొత్తం వైసీపీకి చెందిన వాళ్ళందరూ
ఇవాళ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు మాట్లాడమనండి. సుప్రీంకోర్టు చెప్పాక, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్టు ఇవాళ దీన్ని చెప్పాక ఇప్పుడు వచ్చి దమ్ముంటే మాట్లాడమనండి. ఇది సుప్రీంకోర్టు తప్పు చెప్పిందని అంటారా? అయితే సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్టు తప్పు చెప్పిందంటారా? ఇప్పుడు మాట్లాడాలి. ఇవాళ ప్రతి వాళ్ళు ఇవాళ అకౌంటబిలిటీ వాళ్ళందరూ ఎస్ జరిగిందా లేదా ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం అండి. మీరు అయోధ్యకు కూడా పంపించారు 1,00,000 లడ్డూలు. ఏమనుకుంటున్నారు మీరందరూ? అసలు హిందువులు అంటే ఫర్ గ్రాంటెడా మీ అందరికీ? అంటే ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకురావాలా? క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉంటే టీటీడీలో చేయి పెట్టకూడదు, క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉంటే హిందూ దేవాలయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, అడుగు పెట్టకూడదని కొత్త చట్టం తీసుకురావాలి. ఎందుకంటే ఇవాళ మోసం చేశారు మీరు హిందువులందరినీ, హిందూ భక్తులందరినీ. ఇంతకంటే మించిన మోసం ఉందా? ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పొర్లు దండాలు పెడితే పాపం కడుక్కుంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మీరు జైల్లో వేయండి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో జరిగింది కాబట్టి అక్కడెక్కడో ఏదో జరిగితే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటారు కదా వైసీపీ వాళ్ళందరూ సంబంధం లేకుండా. కానీ ఇవాళ 20,00,000 లడ్డూలు తయారు చేసి మీరు ప్రజల చేత తినిపించారు, మీరు హిందువుల చేత. ఇంతకంటే ఏదైనా ఉందా? ఇప్పుడు ఖిల్జీ దండయాత్రలు, ఘోరీ దండయాత్రలు అనుకుంటాం కదా, మరి ఆధునిక కాలంలో దీన్ని ఏమనాలి మనం? ఇది మతపరంగా చేశారా లేదా? మీరు దానికి సమాధానం చెప్పమనండి. ఇవాళ అందరూ మాట్లాడాలండి దీని మీద. ఇవాళ అందరూ కూడా అకౌంటబిలిటీ ఇవాళ వాళ్ళు చెప్పి తీరాలి. జగన్మోహన్ రెడ్డికి సిగ్గుంటే ఇవాళ రిజైన్ చేసి ప్రెస్ మీట్ పెట్టమనండి. హిందువులందరికీ సారీ చెప్పమనండి. మా హయాంలో తప్పు జరిగింది 2019-24 మధ్య. ఇవాళ సుప్రీంకోర్టు సిబిఐ సిట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళే చెప్పారు, మేము అబద్ధాలు చెప్పాము, బోలేబాబా నెయ్యి అని చెప్పి మేము ఇచ్చింది రసాయనం అని చెప్పమనండి. చెప్పి తీరాలి. ఇవాళ వైసీపీ వాళ్ళు ఎవడైనా మాట్లాడడానికి కూడా సరిపోడు. ఇవాళ ఈ విషయంలో వాళ్ళు ముందు ఆన్సర్ ఇస్తేనే మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనండి. దీని మీద పెద్ద ఉద్యమం జరగాలండి. ఇవాళ హిందూ సంఘాలు బయటికి రావాలి, స్వామీజీలు బయటికి రావాలి. ఇవాళ వైసీపీని నిలదీయాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి. ప్రజలు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవటం అనే సాహసం చేయకూడదు. పొరపాటు అంటే ఎమ్మెల్యేగా కూడా నేను చెప్తున్నది అది 11 సీట్లు కాదు కదా, ఎవరిని అసలు రానివ్వకండి. ఎందుకంటే వీళ్ళు ఒక కుట్రతో వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. అంటే హిందువులను ఏదో చేయాలి. ఎందుకంటే వాళ్ళ కన్ను ఫస్ట్ టీటీడీ మీదే ఉంది. ఇవాళ ప్రపంచం మొత్తం మీద అత్యధిక ఆదాయం ఉన్న టెంపుల్ ఏదంటే టీటీడీ. ఇవాళ అత్యధికంగా భక్తులు వెళ్ళేది కూడా తిరుమల తిరుపతి కాబట్టి వాళ్ళ కన్ను దాని మీద పడింది. కాబట్టి ఇందులో ఏం కుట్రుందో దీని వెనకాల అది కూడా చూడాలి, ఛేదించాలి. నన్ను అడిగితే ఇది ఇక్కడితో ఆగకూడదండి. ఎందుకంటే ఇది అసలు చిన్న విషయం కాదు. మోదీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇవాళ. ఎందుకంటే ఇవాళ బీజేపీ దీని మీద మాట్లాడాలి, ఇవాళ విశ్వ హిందూ పరిషత్ కూడా మాట్లాడాలి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. సత్యమూర్తి గారు, కేరళకు సంబంధించి మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ సంబంధించిన ఏదైతే ద్వారపాలకు సంబంధించి బంగారం ఏదైతే మిస్ అయిందో దాని మీద చాలా పెద్ద ఎత్తున వాళ్ళు విచారణ కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ తిరుపతికి సంబంధించి కూడా ఒక్కటి కాదు, అటు లడ్డు కావచ్చు, బంగార తాపడానికి సంబంధించి అది కావచ్చు, లేదంటే మనకు ఏదైతే పట్టు వస్త్రాలు కావచ్చు, ప్రతిదీ 2019-24 దాకా ఎన్నో రకాల అక్రమాలు చేయాలి, అవినీతి చేయాలి. నిజంగా గతంలో మీరు ఎంతోమంది పొలిటీషియన్స్ని, రాజకీయ పార్టీలు చూశారు కాబట్టి ఇలాంటివి ఏదైనా వచ్చిందంటే చిన్నది ఏదైనా కనిపించినా సరే వాళ్ళు నైతికంగా వాళ్ళు రాజీనామా చేసి పక్కకి వెళ్ళి కూడా మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి జరిగిన తర్వాత తప్పేంటి అని చెప్పి సమర్థించుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇందాక కనకదుర్గ గారు చెప్తున్నట్టు నిజంగా అందరూ కూడా బయటికి రావాల్సినటువంటి సమయం అవసరమా కాదంటే ఏం చెప్తారు? ఇది చాలా ఇప్పుడు మత విశ్వాసాలని దెబ్బతీయటం ఇది. ఇప్పుడు మత విశ్వాసాలని దెబ్బతీయటం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే ప్రయోజనం కలుగుతుంది. ప్రయోజనం ఎట్లా కలుగుతుంది అనేది ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గానే చేసుకున్నాడు. మొన్న ఎలక్షన్లప్పుడు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా జగన్మోహన్ రెడ్డి
ఈ మతాన్ని ఎన్నికలకు ఉపయోగించుకునే పనులు చేశాడు మేనత్త విమలారెడ్డిని ఉపయోగించుకొని. అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన మతం ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవటానికే ప్రయత్నం చేశాడు. ఇది మొత్తం అతని జీవితం, రాజకీయ జీవితం మొత్తం చూస్తే అతను చేసిన పని ఏదైనా ఉంది అంటే ఇదే. అంతకుముందు షర్మిల భర్త బ్రదర్ అనిల్ని పెట్టుకొని మొత్తం ఊరూరు ప్రచారం చేయించాడు. ఆ తర్వాత ఎన్నికల్లో విమలారెడ్డిని పెట్టుకొని ప్రచారం చేయించాడు. పాస్టర్లకి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేవి కూడా విజువల్స్ మనం చూసాం ఎలక్షన్ టైంలో. ఓ బియ్యం బస్తాను డబ్బులు కొంత ఇవ్వటం అనేది. అంటే ఏంటి, చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసి, ఆ ప్రార్థనలు చేసిన తర్వాత వాళ్ళకి ఒక బస్తా బియ్యమును చేతిలో ఒక 5,000 పెట్టడం. మీరందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓటేయించండి మీ మీ పల్లె గ్రామాల్లో మీ చర్చి పరిధిలో అని చెప్పి వాళ్ళకి చెప్పటం. అట్లా బియ్యం రాలేదని కొట్టుకున్న పాస్టర్లను చూసాం, ఫాదర్లను చూసాం. మాకు డబ్బులు రాలేదని కొట్టుకున్న ఫాదర్లను చూసాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, ఎవరి మతం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళు అనుసరించుకొని, ఎవరి దేవుళ్ళని వాళ్ళు ఎవరికి నమ్మకం ఉంటే ఆ దేవుణ్ణి పూజించుకుంటే ఎవ్వడికి అభ్యంతరం ఉండదు. వేరే వాడికి ఎవరికి అభ్యంతరం ఉండటానికి ఆస్కారమే లేదు, అవసరమే లేదు. అట్లా కాకుండా పక్క మతాలని మొత్తం నిర్వీర్యం చేయాలని చెప్పి, వాళ్ళ మీద విశ్వాసాలు, భక్తి విశ్వాసాలని తీసేయాలని చెప్పి, అట్లా తీసేయటం ద్వారా మనం కన్వర్షన్స్ ఎక్కువ చేసుకుందామని ఇటువంటి దురుద్దేశాలతోటి, కుట్రలతోటి పరమ పవిత్రమైన దేవాలయాలని, అందులో ఉన్న ఈ ఆస్తులు దొంగిలించటం దగ్గర నుంచి, పూజారులని కొట్టడం దగ్గర నుంచి, యజ్ఞోపవీతాలు తెంచేయటం నుంచి, చివరికి ఇట్లా దేవాలయాల్లో ప్రసాదాలలో ఒక తిరుపతి లడ్డూలోనే కాదు, ఆ టైంలో మొత్తం అన్ని దేవాలయాల్లో అదే నెయ్యి వాడారు. అటువంటి దారుణమైన ఒక నేరానికి పాల్పడ్డ వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన సిట్టులో వాస్తవాలన్నీ చెబుతూ ఉంటే మనకు అసలు ఒళ్ళు గగురు పొడుస్తున్నది. మనకి ఏంటి పరిస్థితి ఏంటి? నువ్వు ప్రజాసేవ చేయటానికి వచ్చావా, నీ మత ప్రచారం చేసుకోవడానికి వచ్చావా? నువ్వు ప్రజాసేవ చేయటానికి వచ్చావా, హిందూ మతాన్ని కించపరచడానికి వచ్చావా? నువ్వు ప్రజాసేవ చేయటానికి వచ్చావా, వెంకటేశ్వర డబ్బులు కాజేయటానికి వచ్చావా? ఏంటి ఇది అన్న ఆవేదన అయితే ఈ రోజున సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టు చదివితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధగా ఉంది. చాలా ఈ విధంగా విశృంఖలంగా, అంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా అని, ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది పరిపాలించటానికా, హిందూ దేవాలయాలని కొల్లగొట్టడానికా? ఎందుకు ఇచ్చారు? నీకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? ఇదే తిరుమలను కేంద్రంగా చేసుకొని, ఇదే తిరుమల మీద పింక్ డైమండ్ పోయిందని చెప్పి ప్రచారం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇదే వ్యక్తులు ఆ రోజున ఏం చెప్పాడో విజయసాయి రెడ్డి ఈ రోజున వచ్చి పెద్ద నీతులు చెబుతున్నాడు. వెళ్ళి వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు కూర్చొని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిలిస్తే నిజం చెప్పడం చేత కాదు. కానీ నువ్వు వచ్చి ఆ రోజు ఏం చెప్పావు చెప్పు, పింక్ డైమండ్ గురించి చెప్పు. చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో వెతికితే దొరుకుతుందా అని చెప్పాడు పింక్ డైమండ్ ఈ విజయసాయి రెడ్డి. చెప్పు రా, ఇప్పుడు వచ్చి చెప్పు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో దొరుకుతుంది అని చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఈ రోజున వచ్చి కేసుల్లో ఇరుక్కొని వీళ్ళందరూ కూడా, కేసులు కొత్త కాదులే వాళ్ళకి, ఏదన్నా మనం కొత్తగా మాట్లాడుకోవటం తప్ప వాళ్ళకి కేసుల గురించి కొత్త ఉంది. మొత్తం 2 కోట్ల రూపాయల ఆస్తులు చూపించి కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు చూపించిన వాళ్ళకి ధైర్యంగా వాళ్ళకి ఇదే ఉంది. పైగా బయటకు వచ్చి నేను అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాను నేను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటుండే. ఇంక ఏం చేయాలి వీళ్ళకి? వీళ్ళని ఎట్లా చేస్తావు? ఎట్లా కంట్రోల్? సిగ్గు కూడా లేకుండా అడ్వాన్స్ ట్యాక్స్ ఎట్ట కడతావా నువ్వు? నీకు ఉన్నదెంత? నీ ఆస్తి ఎంత? నువ్వెంత?
మీ నాన్న దివాలా అయితే హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ సాగర్ సొసైటీలో ఉన్న ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి. ఈరోజు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? అంటే ఇటువంటివన్నీ చేసుకుంటూ కూడా నిస్సిగ్గుగా ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ ఇట్లా బరితెగించి రాజకీయాలు చేస్తుంటే, రాజకీయ ముసుగులో ఇటువంటి మాఫియాలు నడుపుతుండే వాళ్ళని దయచేసి పోలీసులు కూడా వదలటానికి వీల్లేదు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చేసుకున్నారు కాబట్టే అతన్ని 11 సీట్లకి పరిమితం చేశారు. కానీ ఇంకా ముందర ఉన్నది కథ, ముసళ్ళ పండగ. అది చూసుకోవాలి. ప్రజలు ఎప్పుడైనా సరే ఒక దుష్ట శక్తికి మీరు పోనీలే, అందులో కోటలో బంధింపబడ్డ పశుపతి రోజు అరుస్తున్నాడు, ఆకలితో ఉన్నాడని చెప్పి మీరు వెళ్ళి దాన్ని సీల్ తీస్తే ఆ పశుపతి వచ్చేది మింగేది మిమ్మల్ని. సో కనకదుర్గ గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటనేది చాలా క్లారిటీగా అందరికీ అర్థమైపోయింది. ఈడీకి సంబంధించినటువంటి అక్రమస్తుల కేసుకు సంబంధించి దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలని చెప్పి ట్రై చేశాడు. అదేవిధంగా 2019-24 దాకా తిరుమల లడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా తన మీదకే వస్తుందని చెప్పి ఇప్పుడు కొత్తగా ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ లడ్డులో బొద్దింకు వచ్చిందని, ఇంకో లడ్డులో మేకు వచ్చిందని, మొన్న ఈ మధ్య చూసుకుంటే మనకి సింహాచలం అప్పన్నకు సంబంధించిన లడ్డులో నత్త వచ్చిందని చెప్పి ఇలాంటి విష ప్రచారాలు చేస్తూనే ఉన్నాడు. అంటే తన పైన బురదను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చల్లాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మొన్న మద్యం బాటిల్ కూడా మీకు గుర్తుంటే వాళ్ళ సాక్షి రిపోర్ట్ తిరుమలలో మనం చూసాం. ఎందుకు అంటే చేతకాని వాడు ఇలాంటివే చేస్తాడు. ఇప్పుడు ఒక దేవుడు ఒక నమ్మకం లేదు కాబట్టి నా దేవుడే గొప్ప అని అనుకుంటాడేమో నాకు తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మాత్రం నేను చెప్పాలండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు 250 కోట్ల కుంభకోణం జరిగింది కదా, మరి ఈ డబ్బులు ఎవరి దగ్గర నుంచి రికవర్ చేస్తారు? తర్వాత భక్తులు ఆ లడ్డూ తిన్నా ఎందుకు ఏమీ కాలేదు? ఇప్పుడు కల్తీ మద్యం తాగిన వాళ్ళందరికీ 30,000 మంది చచ్చిపోయారు. కానీ ఈ కల్తీ లడ్డు తిన్నా ఎవరికి ఏది కాలేదంటే అది దేవుడి మీద ఉండే విశ్వాసం నాకు అనిపించేది. అంటే వాళ్ళు నమ్మకంతో ఆ లడ్డు తిన్నారు కాబట్టి దేవుడి మీద నమ్మకంతో, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో వాళ్ళు అనారోగ్యం పాలు కాలేదు. అందుకనే వాళ్ళు 5 ఏళ్ళు నిరాటంకంగా చేయగలిగారు. అంటే లడ్డూని ఎవరన్నా సరే కొద్ది తీసుకొని మిగతా వాళ్ళు పంచుతారు కాబట్టి లడ్డు పూర్తిగా తింటే చాలా ఇబ్బందులు పాలే. అంటే ఇంత రసాయనాలతో కూడి చేయాలని ఆలోచన రావడం చాలా తప్పు. కానీ భక్తులు ఎక్కడ అదృష్టవంతులు అంటే వెంకటేశ్వర స్వామి మీద ఉండే ఆ నమ్మకం అనేది వాళ్ళని కాపాడింది అంటున్నాను నేను. అది మాత్రం కరెక్ట్ 100%. లేకపోతే ఈ పాటికి ఎన్ని కేసులు నమోదవ్వాలి? మరి ఎందుకు మద్యం కుంభకోణంలో అలా జరిగినప్పుడు ఇది కూడా అలాంటి ఏమన్నారు రసాయనాలే కదండి. కాబట్టి నేను అనేది ఇక్కడ నమ్మకం, భక్తి అనేది వీళ్ళని కాపాడింది. అది నేను చెప్తున్నా అంతే. తర్వాత మీరు అన్నట్టుగా ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దీని మీద ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? అసలు ఏంటిది? వీళ్ళు ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని, అంతే కదా, హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని మీరు డబ్బులు స్వాహా చేశారు, ప్రజల్ని మోసం చేశారు, ప్రజల్ని యవనాలి ఈ రకంగా వాళ్ళ చేత కల్తీ లడ్డు తినిపించారు. వాళ్ళు ఏం పాపం చేశారని? ఇక్కడ ప్రజలు ఏం పాపం చేశారండి? మీకు ఓటు వేయటం వాళ్ళు చేసిన పాపమా? వాళ్ళు ఓటు వేసినందుకు మీరు ఇలాంటి రసాయనంతో కూడిన ఒక నెయ్యి లాంటి పదార్థంతో లడ్డూలు చేసి, ఇప్పుడు మీ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇది ఒక తిరుపతికి పరిమితం అయి ఉండదు, మొత్తం అన్ని గుళ్ళల్లో చేసి ఉంటారు. అంటే అందరినీ కూడా మోసం చేశారు ప్రజలందరినీ. మీరు మాకు ఓటేసినందుకు మీకు శాస్తి అన్నట్టుగా చేశారు వాళ్ళు. అంటే ఓన్లీ తిరుమలలోనే 250 కోట్లు అంటే ఓన్లీ గుడి ఒక తిరుమల అంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుళ్ళు అంటే కనీసం 500 కోట్లు వేసుకోవచ్చు. అంతా 500 కోట్లు ఉండొచ్చు, నేను అదే చెప్తున్నా. అందుకని ఇంకా పైగా పెంచు మీరు అన్నట్టుగా గత 2 ఏళ్లుగా ఆ గుళ్ళో ఇది జరిగింది, ఈ గుళ్ళో అది వచ్చింది, ఇక్కడ నత్త వచ్చింది, ఇక్కడ బల్లి వచ్చింది, అక్కడ బొద్దింక వచ్చింది, ఇక్కడ మద్యం సీసా దొరికింది. ఎందుకు ఈ నాటకాలు? మీకు ఎవడు ఓటేయడు. ఇంకా ఎందుకండి ఈ నాటకాలు సిగ్గుసరం లేకుండా? ఇప్పుడు చేసిన దానికి ముందు మీరు చెంపలేసుకుని ప్రజల ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేస్తారు. లేదు దమ్ము ధైర్యం ఉన్నాయి కాబట్టి మడమ తిప్పని వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి క్షమాపణ చెప్తాడో చూడాలి. వైవి సుబ్బారెడ్డి కూడా రావాలి, కరుణాకర్ రెడ్డి కూడా రావాలి, కూడా ధర్మారెడ్డి కూడా రావాలి. మొత్తం అందరూ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి
ప్రజాముఖంగా వాళ్ళు ఇవాళ క్షమాపణ చెప్పాలి. అతను ఎవడో రమణ దీక్షితులు ఎవరినో తీసుకొచ్చి ఆ పింక్ డైమండ్ కూడా ఇవాళ క్లారిటీ ఇమ్మనండి. ఆ రోజు ఆయన చేత చెప్పించారు. ఇచ్చినా ఇప్పుడు వాళ్ళు కూర్చోబెట్టుకుని నేను అంటున్నది, ఆయన విడిగా ఇచ్చారు కానీ వీళ్ళు చేసిన తప్పిదానికి వాళ్ళ పనిలో పని ఆయన అని చెప్పాడు కదా. మేము ఇది చెప్పించాము, క్షమించమని అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగమనండి. ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచం అంతా చూసింది కాబట్టి, తెలుగు వాళ్ళందరూ చూశారు, తెలుగేతరులు కూడా చూశారు కాబట్టి అది వాళ్ళ కనీస ధర్మం. ఇది మాత్రం డిమాండ్ చేయాలండి. వాళ్ళ హిందూ సంఘాలైనా లేదు, మీ ఇందాకనే చెప్పిన విశ్వ హిందూ పరిషత్ అయినా లేదు, స్వామీజీలైనా ముందు వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పమనండి. అతను ఎవరు, ఆ స్వామీజీ, వైజాగ్ స్వామీజీ, అదే స్వరూపానందేంద్ర స్వామి, మరి ఆయన వచ్చి ఆయన వాళ్ళ శిష్యుడి తరఫున ఏమైనా వివరణ ఇస్తాడు ఆయన? లేదు, వాళ్ళ శిష్యుడి చేత ఆయన ఏమైనా క్షమాపణ చెప్పిస్తారా? ఎందుకంటే హిందువుగా మార్చిన పాపం అయింది కదా. మరి ఇప్పుడు ఆ పాపం ఆయన ఎలా కడుక్కుంటాడు? ఇప్పుడు ఈయన హిందువు కాదు, అటు క్రిస్టియను కాదు. ఎందుకంటే ఇటు హిందువుగా అన్నాడు, హిందువు కాదు, అటు క్రిస్టియన్ అన్నాడు, ఇప్పుడు క్రిస్టియను కాదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎటు కానీ ఏ మతస్థుడో నాకు తెలియదు, ఈ వ్యక్తిని ఏ రకంగా ఆయన మాట్లాడిస్తాడు, ఏ రకంగా చేస్తాడు స్వరూపానందేంద్ర స్వామి కూడా చెప్పాలి. ఎందుకంటే 2 ఎకరాలు తీసుకున్న పాపానికి, ఆయన చేత పూజలు చేయించిన పాపానికి, అదేంటి రాజశ్యామల యాగం చేయించిన పాపానికి, సరే ఈరోజు అక్కడెక్కడో ఉన్నాడు ఆయన, అయినా కూడా వచ్చి క్షమాపణ ఆయన చెప్పించాలి. అదేగా బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు కదా, నిజంగా ఇలాంటి పాపాలన్నీ తను తీసేసుకోవాలంటే తిరుమలకు వచ్చి సతీ సమేతంగా గుండు కొట్టించేసుకొని స్వామివారికి, ఇది 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 గుండు కొట్టించుకుంటే తీరే పాపం కాదండి. ఇన్ని లక్షల కొట్టించుకోమనండి, అంతకుముందు చేసిందండి. కానీ ఈ పాపానికి మాత్రం నిష్కృతి లేదు. డెఫినెట్గా అనుభవిస్తాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు. ఇంకెందుకంటే నేను మాట్లాడను. కానీ ఆయన ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సత్యమూర్తి గారు, దాదాపు 250 కోట్లు సంబంధించినటువంటి స్కామ్, ఇది కుట్ర అని చెప్పేసి తేల్చేసింది సిట్. సో అది కూడా మీరు ఇందాక అన్నట్టు సుప్రీంకోర్టు వేసిన సిట్. ఇప్పుడు 250 కోట్లు మనం చూస్తున్నాం. గతంలో ఏదైతే లిక్కర్ స్కామ్లో 100 కోట్లకు సంబంధించి ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే మనం ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దాని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈ డబ్బులు అవి ఎక్కడికి వెళ్ళినాయి, ఏంటి, మనీ లాండరింగ్ ద్వారా వేరే కంపెనీలకి వాటికి ఏమన్నా వెళ్ళినాయా, ఈ 250 కోట్లు లేకపోతే 300 కోట్లు మొత్తం ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్న డబ్బులు, వాటి రూటింగ్ ఎట్లా జరిగింది అనే దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. అంతే తప్ప అంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చే అవకాశం లేదు, ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఏంటి అంటే ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ కావటానికి అవకాశం అది కూడా చెప్తాను నేను. అంటే నేరుగా వచ్చేలేదు, బట్ ఈ కేసులో హవాలా ట్రాన్సాక్షన్స్ చేసే ఒక వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అతన్ని ఢిల్లీలో పట్టుకున్నారు. అతను ఏం చేస్తాడు అంటే హవాలా డబ్బుల్ని అటు ఇటు మార్చే వ్యక్తి అనమాట. అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్ ఛార్జ్షీట్లో అతని పేరు కూడా ఉన్నది. సో అందుకని మనీ లాండరింగ్ నేరానికి పాల్పడే ఒక వ్యక్తి ఈ కేసులో దొరికాడు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసుని టేకప్ చెయ్యాలి అనేది ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్. ఎందుకు అంటే ఈ హవాలా ద్వారా డబ్బులు అటు ఇటు తిప్పే మనిషి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది. అతనే ఈ అప్పన్నకి డబ్బులు ఇచ్చాడు, అతని దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు ఈ అప్పన్న అనే అతను. సో హవాలా రాకెట్లకి దీనికి కూడా సంబంధం ఉండాలి. దీని మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతూ ఉన్నది. వాళ్ళు వస్తారా లేదా అనేది నేను ఇప్పుడే చెప్పలేను.